మనకి ఏదైనా ఒక బాడీలో ఇష్యూ వచ్చిందంటే హార్ట్కి సంబంధించింది కావచ్చు, కిడ్నీకి సంబంధించింది, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుస్తుంది. ఈవెన్ సిమ్టమ్స్ కూడా కొంతవరకు మనం ఐడెంటిఫై చేయగలం. అలానే మరి వాస్కులర్కి సంబంధించిన డిసీజెస్లో ఏమన్నా మనకి సిమ్టమ్స్ మన ఓన్గా ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుందా? ఓకే, అంటే ఇప్పుడు వాస్కులర్ సర్జరీ సంబంధించి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మందికి మీకు పక్షపాతం అంటే తెలుసు, స్ట్రోక్ అంటాం, సెరెబ్రో వాస్కులర్ ఇమేజ్ సివిఏ అంటాం, లేకపోతే స్ట్రోక్ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. ఓకే, అంటే బ్రెయిన్లో మనకి ఏదైనా క్లాట్ అయ్యి కానీ, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం వల్ల కానీ, లేదంటే బ్లీడ్ అవటం వల్ల కానీ మనకి ఒక పక్క పక్షపాతం లాగా పారాలిసిస్ అనేది వస్తుంది. ఇందులో మాకు వాస్కులర్ సర్జరీ అంటే ఇప్పుడు మన గుండె నుంచి బయటికి మెడకు తీసుకెళ్లే రక్తనాళాలను కెరోటిడ్స్ అంటాం రెండు వైపులా. దీంట్లో రక్తనాళం సన్నబడిపోయి ఇందులో చిన్న క్లాట్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళి ఆ ఏరియాని బ్లాక్ చేస్తే మనకి పారాలిసిస్ వస్తుంది. ఇది అంటే స్ట్రోక్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ వాస్కులర్ డిసీజ్ అనమాట. ఓకే, అంటే ఎవరికైనా పక్షపాతం వచ్చినప్పుడు, స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ కెరోటిడ్ ఆర్టరీ అనేది మూసిపోతే దీన్ని మనం మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మూసిపోయిన రక్తనాళాలను ఓపెన్ చేయడం. స్ట్రోక్ రావటం అనేది ఇది వన్ ఆఫ్ ద కాజ్. అంటే మిగతా కారణాలు కూడా ఉంటాయి, బ్రెయిన్ లోపల రక్తనాళాలు మూసిపోవడం కానీ, బ్లీడ్ అవటం వల్ల కానీ స్ట్రోక్ వస్తుంది. కానీ ఇక్కడ మెడ దగ్గర రక్తనాళం మూసిపోవడం కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటాం. లేదంటే మన చేతికి వచ్చే రక్తనాళం అంటాం, మెయిన్ గుండె నుంచి బయటికి రాగానే పెద్ద అయోటా అంటాం, దాని నుంచి మన మెడకు కానీ చేతికి కానీ వస్తాయి. ఈ చేతికి వచ్చే రక్తనాళాలు మూసుకుపోయినా సరే, చేతిలో బ్లడ్ సర్క్యులేషన్ ఒకవేళ తగ్గిపోతే, ఒకటి చెయ్యి సడన్ గా బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర చల్లబడిపోవటం కానీ, కోల్డ్నెస్, ఆపోజిట్ హ్యాండ్ తో కంపేర్ చేస్తే చల్లగా ఉండటం, సడన్ గా పెయిన్ రావటం, రంగు మారటం, స్లోగా మూసుకుపోతే రక్తనాళాలు గ్యాంగ్రీన్ అంటాం, వేళ్ల మధ్యలో గాయాలు అవటం కానీ, ఇవన్నీ చేతికి వచ్చే సమస్యలు అవి మనకి. అలా కాకుండా ఇప్పుడు మన కాళ్ళకులో రక్తనాళాలు మూసుకుపోయినాయి అనుకుందాం, కొంత దూరం నడిచిన తర్వాత కొంతమందికి మన వాట్ యు సే గ్లూటియల్ రీజియన్లో కానీ, లేకపోతే తొడభాగంలో కానీ, లేదంటే కాఫ్ పిక్కల్లో కానీ కొంచెం దూరం నడిచిన తర్వాత రక్తం సరిపోక ఒక రకమైన క్లాడికేషన్ పెయిన్ అంటాం ఇంగ్లీష్లో, మన మెడికల్ టెర్మినాలజీ చూస్తే. పిక్కల్ అంటే నైట్ టైం క్రాంప్స్ వేరు, ఇవి మామూలుగా ఆర్టీరియల్ సిస్టమ్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఈ రక్తనాళాలు కాళ్ళకు వచ్చే రక్తనాళాలు ఎక్కడైనా మూసుకుపోతే, మన అంబిలికస్ బొడ్డు కింద రక్తనాళాలు కానీ కాళ్ళకు వచ్చే మూసుకుపోతే, నడిచినప్పుడు తొడల్లో కానీ పిక్క భాగంలో కానీ అలసటగా అనిపిస్తుంది, మళ్ళీ నడవలేని పరిస్థితి. కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ నడవటం, ఇది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సింటమ్స్ అండి. అంటే పెయిన్ పెయిన్ తెలుస్తుంది, ఒక హెవీనెస్ కానీ, పెయిన్ కానీ, క్రాంప్ కానీ కాఫ్ లో ఉండి మళ్ళీ ఒక 1-2 minutes రెస్ట్ తీసుకొని నడవాలి. అంటే మనం నడిచినప్పుడు రక్త సరఫరా సరిపోకపోతే మన కండరాలకి ఈ క్లాడికేషన్ పెయిన్ అనేది వస్తుంది, పిక్క భాగం తొడ భాగం, అది ఇనీషియల్ సిమ్టమ్స్ మనకి. ఓకే, అలా కాకుండా ఇంకా దీర్ఘకాలికంగా అంటే ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక వేళ్ల మీద గాయాలై పుళ్ళు మానకపోవటం, నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం, అవి వేళ్ల మధ్యలో గాయాలు అవటం కానీ, కాళ్ళలో కానీ, లేకపోతే వేళ్ళు నలుపు వచ్చి గ్యాంగ్రీన్ అవటం కానీ, రక్త సరఫరా సరిపోతే గ్యాంగ్రీన్, ఇవన్నీ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, ఈ ఆర్టీరియల్ సిమ్టమ్స్ అంటాం అండి, వాస్కులర్ సంబంధించిన సిమ్టమ్స్. అంటే మీరు అన్నట్లు ఫింగర్స్ లో ఏదైనా ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు కానీ ఏదైనా వచ్చినా కూడా మనం దీనికి సంబంధించింది అని చాలా వరకు అనుకునే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఇతర ఎలర్జిటిక్ కానీ, ఎలర్జీ వల్ల ఏదైనా వచ్చింది, స్కిన్ ప్రాబ్లమ్స్, ర్యాషెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే దెబ్బ తగిలిన ప్రతి ఒక్కరికి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దెబ్బ తగిలిన వాళ్ళల్లో మామూలుగా ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనకు కానీ మీకు కానీ ఎవరికన్నా, విత్ ఇన్ 4 to 6 weeks మనకి అల్సర్ హీల్ అవ్వాలి, పుండు మానాలి. అలా మానకపోతే మనం అప్పుడు ఆలోచించాలి, ఏంటి రక్త సరఫరా తగ్గింది అందుకే మానట్లేదా అన్నది ఫస్ట్ ఆలోచన. మనం ఫస్ట్ ఏంటంటే నాన్ హీలింగ్ అల్సర్, మానాల్సిన పుండు మానకపోతే నార్మల్ గా హెల్దీ. మీరు అన్నట్లు మానాల్సిన పుండు మానకపోతే అంటే ఫస్ట్ జనరల్ గా వెళ్ళే థాట్ ఏంటంటే షుగర్ ఉందేమో అందుకే తగ్గట్లేదేమో అన్న థాట్ జనరల్ గా వెళ్తుంది సార్. కరెక్ట్ గా చెప్పారు మీరు. షుగర్ పేషెంట్స్ లో స్లో హీలింగ్ ఉంటుంది, అంటే నిదానంగా. ఇప్పుడు నన్ను తీసుకున్నట్టయితే నాకు షుగర్ లేదు, నాకు దెబ్బ తగిలిందండి, మాక్సిమం 4 నుంచి 6 వారాలు మానాలి. ఇట్స్ స్లో ప్రాసెస్. ఇది బాగా తగిలితే ఇనీషియల్ స్టేజ్ 2 to 3 weeks చిన్న గాయం అయితే మానిపోతాను ఎవరికైనా సార్. షుగర్ పేషెంట్స్ 6 వారాలు, అందుకే అంటున్నా కదా 6 weeks దాటిన తర్వాత కూడా పుండు మానకపోతే దెన్ యూ షుడ్ థింక్ అబౌట్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందా కాళ్ళల్లో, అందుకే పుండు మానట్లేదా. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఆర్ వెరీ హై రిస్క్. మోకాల కింద రక్తనాళాలు షుగర్ పేషెంట్స్ లో చాలా చిన్నగా ఉంటాయి, వాళ్ళలో రక్తనాళాలు మూసిపోయే ఛాన్సెస్ 30 to 40% ఉంటాయి. అందుకే ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఈ ఆర్టరీలకు సంబంధించి. అదే కనుక పేగుల్లో రక్తనాళాలు మూసిపోయినాయి అనుకోండి, మనం భోజనం చేసినప్పుడు ఒక రకమైన వాట్ యు సే పెయిన్, అంటే మన స్టమక్ కానీ, మన స్మాల్ బౌల్ కానీ, ఇంటెస్టైన్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ సరిపోకపోతే మనం తిన్న తర్వాత బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, డైజెషన్ అబ్జార్ప్షన్కి. అలా సరిపోయినప్పుడు
పోస్ట్ ప్రాండియల్ పెయిన్ అంటాం, తిన్న వెంటనే పొట్ట నొప్పి అనేది వస్తుంది, రక్త సరఫరా సరిపోతుంది. ఇవన్నీ ఇనీషియల్ సిమ్టమ్స్ అండి. ఓకే. ఎక్కడైనా రక్తనాళాలు మూసుకుపోతే సరిపోతే ఇప్పుడు గాయాలు కానీ లేకపోతే నొప్పులు కానీ ఇవన్నీ మనకి బయటపడతాయి అనమాట. కాళ్ళల్లో కానీ చేతులు కానీ, అదే మెడభాగం అయితే స్ట్రోక్ రావటం కానీ, మూసుకుపోయిన రక్తనాళాలు, ఇవి ఆర్టరీస్లో వచ్చాయి. అలా కాకుండా వెయిన్స్, రివర్స్ తీసుకెళ్లే బ్లడ్ సర్క్యులేషన్. వెయిన్స్ లో 2 రకాలు. ఒకటి డీప్ వెయిన్స్, అంటే మన కండరాల లోపల ఉండే రక్తనాళాలు ఉంటాయి, మన పైకి కనిపిస్తాయి కదా అందరికి, ఇవన్నీ సూపర్ఫిషియల్ వెయిన్స్. ఇందులో మళ్ళీ కాళ్ళల్లో ఏదైతే చర్మం కింద రక్తనాళాలు మనకు కనిపిస్తాయో రెగ్యులర్గా అందరికి ఉండే, ఇవి అందరికీ ఉంటాయి. ఇలా కాకుండా రక్తం సరిగ్గా పైకి తీసుకెళ్లకుండా రివర్స్ లీక్ అవుతే దాన్నే మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. అవే కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బినట్టు కనిపించడం, మెలికలు తిరిగినట్టు కనిపించడం అనేది జరుగుతుంది, ఈ వారికోజ్. అలా కాకుండా ఈ వెయిన్స్ లో డీప్ వెయిన్స్ అని మాట్లాడడం కదా, కండరాల లోపల ఉండే రక్తనాళాలు, ఇవి గనక ప్రాబ్లం అంటే రెగ్యులర్ గా మనం చూసేది రక్తం గడ్డగట్టడం, డివిటి అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇట్లా రక్తం గడ్డగట్టినప్పుడు కాళ్ళు వాపు అనేది వస్తుంది, సడన్ గా కాలు ఉబ్బిపోతుంది, విపరీతమైన నొప్పి వస్తుంది. అంటే గుండె నుంచి కిందకు వస్తుంది రక్తం, కింద నుంచి పైకి వెళ్తుంది, ఎందుకంటే రక్తం గడ్డగట్టేస్తుంది, క్లాట్ అయిపోతుంది కాళ్ళలో. దీన్ని డివిటి అంటాం. ఇది కూడా వాస్కులర్ సంబంధించిన డిసీజ్ అండి.